ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే సుదర్శన్ రెడ్డి గారు, all the IAS officer on the dais, my friends of the dais. Really it's a great honor, sir. మీరు ఈరోజు రావడము చాలా రియల్ ఎస్టేట్కి పెద్ద ఊపునిస్తుంది సార్. ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ సెంటిమెంట్ ఈజ్ గోయింగ్ అక్రాస్, సో దాని వేరియస్ వేస్లో ఎవరెవరో ఏదో విధంగా మాట్లాడుతున్నారు, కానీ నిజాలు ఈజ్ సంథింగ్ డిఫరెంట్. సో మీరు ఈరోజు రావడం అనేది చాలా ఈ రియల్ ఎస్టేట్కి దోహదపడుతుంది సార్. మీరు చేసే కార్యక్రమాలు అంటే మీరు వచ్చినప్పటి నుంచి రిలెంట్లెస్గా మీరు ఎంత దీక్షగా చేస్తుండ్రో, దృఢ సంకల్పంతో పట్టుదలతో చేస్తున్నారో, రియల్లీ వండర్ఫుల్ సార్. ఎందుకంటే విదేశీ పర్యటనలో మీరు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకి MOU తీసుకొచ్చారు. ఫ్యూచర్ సిటీ, మన ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పారు, ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్ ఫ్రంట్, గేట్వే ఆఫ్ హైదరాబాద్, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, మెట్రో రైలు ఫేజ్ 2, RRR, తర్వాత ఇది ఈకో సిస్టమ్ మీద కూడా మీరు ఫోకస్ చేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. టైగర్ రిజర్వ్ని కూడా మీరు ప్లాన్ చేశారు, ఎందుకంటే టూరిజం మీద కూడా ఫోకస్ చేశారు. ఇంతవరకు మన రాష్ట్రంలో టూరిజం మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు, మీరు అది చేశారు. దానివల్ల కూడా ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. సో నిజంగా 3 trillion ఎకానమీ బై 2047 యువర్ విజన్. In 10 years 1 trillion economy, definitely it's going to happen, sir. మీరు ఏదైతే ఆల్రెడీ MOU సైన్ చేసినారో అవన్నీ అంటే కార్యరూపం దాల్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. ప్రతి ఒక్కరు ఏదేదో మాట్లాడుతుంటారు, బట్ రియలిస్టిక్గా చెప్పాలంటే ఎనీ బిగ్ థింగ్ కావాలంటే దానికి సమయం పడుతుంది. మీ టర్మ్లో ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి, డెఫినెట్గా అవుతాయి. ఎందుకంటే మీ పట్టుదల సార్. ఇవన్నీ నేను మా ఫ్రెండ్స్ ఇంతకుముందు అన్నీ చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు, బట్ నేను ఒకటే చూసిందంటే మీరు పట్టుకుంటే వదలరు. మీ పట్టుదల హైదరాబాద్ని డెవలప్ చేయాలని, తెలంగాణని డెవలప్ చేయాలని మీరు పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలతోనే ఎన్నో విజయాలు సాధిస్తారు. డెఫినెట్గా మా మిత్రులమందరము క్రెడై నుంచి తరఫున మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా సార్ మేము ఉన్నాం సార్. సో ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇందాక జగన్ చెప్పినట్టు 10 సంవత్సరాల తర్వాత ఒక హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఒక ప్రాపర్టీ షోకి రావడము, ఇది బిగ్ బూస్ట్ టు ద రియల్ ఎస్టేట్. హైదరాబాద్ గురించి సార్ నేను ఆల్ ఇండియాలో తిరుగుతూ ఉంటాను, అన్ని సిటీస్లో తిరుగుతూ ఉంటాను. హైదరాబాద్కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి సార్. ఎందుకంటే మనకు వెదర్ అంటాము, తర్వాత మెయిన్ సేఫ్టీ చూసుకోండి, అంటే హాస్పిటాలిటీ చూసుకోండి, అంటే హెల్త్ అనుకోండి, వి కాల్ ఇట్ పర్ల్ సిటీ అంటాము. తర్వాత మనము జినోమ్ వ్యాలీతోని మనము ఎంతో నము కోవిడ్ అప్పుడు మన రాష్ట్రమే ప్రపంచ దేశాలన్నిటికీ చేయుతనిచ్చింది. సో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి హైదరాబాద్కి. సేఫ్ లివింగ్ అంటే దేశంలో ఎక్కడి నుంచి వచ్చైనా హైదరాబాద్లో నివసించడానికి రెడీగా ఉన్నారు. సో గ్రోత్ గురించి చూస్తే కూడా నెంబర్స్ ఏదో రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు, బట్ బీయింగ్ అంటే ట్రావెలింగ్ అక్రాస్ ద కంట్రీ ఎక్కడ చూసినా హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉంది సార్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి కంటిన్యూడ్ ఇన్ యువర్ టెన్యూర్. డెఫినెట్గా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు ఇక్కడ వచ్చి మాకు ఈ ప్రాక్టీస్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ.